బంజారా సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్లోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన తీజ్ ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారాల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణంలో బంజారా భవన్ కోసం ప్రభుత్వానికి విన్నవిస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణంలో సేవాలాల్ చౌక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పంచభూతాలను పూజించడం ద్వారానే భారతదేశంలో ఎలాంటి దుష్పరిణామాలు జరగడం లేదన్నారు. ఈ మేరకు బంజారా యువతులు తమ సంస్కృతి సంప్రదాయాల బద్ధంగా చేసిన నృత్యాలు, పాటలు అందరినీ అలరించాయి. ఈ ఉత్సవాన్ని బంజారా యువతులు జరుపుకోవడం ప్రత్యేకం. 9 రోజులు యువతులు ఉపవాస దీక్షలు చేపట్టి నిష్ఠతో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తమకు మంచి భర్త లభించాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామని బంజారా యువతులు తెలియజేశారు. ఆ యొక్క పండుగను ఆదిలాబాద్ పట్టణంలో ఇంత గొప్పగా నిర్వహించుకోవడం, ఈ పండగ సందర్భంగా నా బంజారా సమాజానికి సోదర సోదరులందరికీ కూడా తీజ్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. 9 రోజుల పాటు పెళ్లి కాని కన్నెలంతా కూడా నా కుటుంబం నన్ను కన్నటువంటి ఇల్లు బాగుండాలని, అదే రకంగా ఒక మంచి భర్త దొరకాలని, నేను ఏ ఇంటికైతే పెళ్ళైన తర్వాత వెళ్తానో ఆ ఇల్లు కూడా బాగుండాలని, నాతో పాటు నా సమాజం అంతా కూడా బాగుండాలని గొప్పగా పూజలు 9 రోజుల పాటు చేస్తూ చివరికి తీస్తో ఈ యొక్క ముగింపు ఆడపడుచులకు వారు పుట్టింట్లో ఉండి సాగనంపనిప్పుడు ఏ విధంగా వాతావరణం ఉంటుందో అటువంటి వాతావరణం ఇప్పుడు నా ఇంట్లో ఉంది. ఆడపడుచులు ఈ 9 రోజుల కార్యక్రమం చాలా ఘనంగా జరిపారు. మరి అదేవిధంగా ఈ వారి పూజ సఫలీకృతం కావాలని, అదేవిధంగా వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరి ఏ ఇంటికైతే వారు పెళ్ళే వెళ్తారో ఆ ఊరు ఆ ఇల్లు సమృద్ధిగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ 9 రోజుల కార్యక్రమానికి సహకరించిన మా మాన్కరి అడ్వైజరీ కమిటీ మెంబర్లు, అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణ వాసులు, పర్టికులర్లీ బంజారా సమాజ్ సోదరి సోదరుమణులు, పర్టికులర్గా చెప్పుకోవాలంటే ఇంకో విషయం, ఈ కార్యక్రమం ఇంత